కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందో అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ 3 ప్రాంతాలు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మారిపోయాయి. తమాషా ఏంటంటే ఆ కర్రెగుట్టలోని ప్రాంతాల్లో గోండులు, చెంచులు వీళ్ళంతా ఈ ఆదివాసీలు నివసిస్తారు. అవి అక్కడ ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవులు, జలపాతాలు, గుహలు, ఇట్లా దుర్భేద్యమైనటువంటి ప్రదేశాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా తయారు చేసుకున్నారు. ఇది పెద్ద విషయం ఎవరికి? కేంద్ర ప్రభుత్వం. ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ కొండ మీద శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని 5 సంవత్సరాలు పోలీసులతో, భద్రతా దళాలతో యుద్ధం చేయడానికి తగినటువంటి సామాగ్రి, మెడిసిన్, ఆహారాన్ని రెడీ చేసి పెట్టారు. 5 సంవత్సరాలు